అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి కావాలనే బన్నీని టార్గెట్ చేశాడని అంటుంటే, మరికొందరు మాత్రం రేవంత్ తన పాలనలో చిన్న పెద్ద తేడా లేదు, చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టు వ్యవహరించినట్టు చెప్పుకొస్తున్నారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సర్వత్రా ఒక వర్గం ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలేది లేదు అన్న సంకేతాలు పంపించారని రేవంత్ రెడ్డిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ను అరెస్ట్ చేయటం రేవంత్ రెడ్డి డేరింగ్ కు నిదర్శనమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. గతంలో కూడా నాగార్జున కన్వెన్షన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే దూకుడు ప్రదర్శించారు. తప్పు చేసింది సెలబ్రిటీ అయినా సరే ఎవరైనా వదిలేది లేదు అనే రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే కామెంట్స్ చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదన్నారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోవటం విశేషం. అవసరమైతే తాను పెట్టిన కేసును వాపసు చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ తెలిపారు. అల్లు అర్జున్ కు ఈ ఘటనతో అసలు సంబంధమే లేదన్నారు. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్కు వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించటం వెనుక ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సంధ్య థియేటర్లో జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మహిళ చనిపోవటానికి అల్లు అర్జున్ కారణమైనా అందులో పోలీసులు సెక్యూరిటీ వైఫల్యం కనిపిస్తోంది. ఏది ఏమైనా పుష్ప 2 సక్సెస్ అయిన సంతోషం మాత్రం అల్లు అర్జున్ కు మిగలకుండా చేశారు.